మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో చామదుంపల ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా చామదుంపల్ని నీళ్ళల్లో ఉడికించుకోవాలి. ఉడికించుకున్న చామదుంపల్ని పైన ఉన్న పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసిన చామదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. చామదుంపల్ని ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిగా బియ్యపిండి, పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం అన్నీ బాగా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని కలపాలి. అన్నీ బాగా కలిసిన తర్వాత చివరిలో కొద్దిగా నిమ్మరసం వేసుకోవాలి. డీప్ ఫ్రై కోసం ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత మనం ముందుగా కలుపుకున్న చామదుంపల్ని ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి. చామదుంపలు ఇలా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత వీటిని వేరొక బౌల్లోకి తీసుకోవాలి. చామదుంపలు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారం వేసిన తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ వేసుకోవాలి. ఉప్పు, కారం వేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చామదుంపలు వేసుకోవాలి.
చామదుంప ముక్కల్ని 2 మినిట్స్ బాగా ఈ ఉప్పు కారంలో ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం బాగా ముక్కలకు పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రుచికరమైన చామదుంపల ఫ్రై రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.